నమస్తే అండి అప్పాజీ గారు. నమస్తే ఆశ గారు, చెప్పండి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఆఫ్టర్ 'కల్కి' తర్వాత 'భారతీయుడు 2', 'భారతీయుడు 2' అని చెప్పి. ట్రైలర్ చూసాం, టీజర్ చూసాం. మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే 'విక్రమ్', 'కల్కి' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆటోమేటిక్‌గా బజ్ బాగా క్రియేట్ అయింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి అవును. హైప్ బాగా రైజ్ అయింది. దాని ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు అనుకున్నంత స్థాయిలో దీనికి హైప్ రాలేదు, కారణాలు ఏవైనప్పటికి కూడా. ఎప్పుడైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో అప్పటి నుంచి మాత్రం ఈ సినిమాకి ఒక్కసారి హైప్ రావడం జరిగింది. ఇందాక అన్నట్టు 'విక్రమ్', 'కల్కి' తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా, దట్టు శంకర్ డైరెక్షన్లో వస్తున్న సినిమా. శంకర్ దీనికి ముందు సినిమా కొంచెం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే ఫ్రమ్ 'జెంటిల్‌మ్యాన్' అన్నీ కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్తో రెవల్యూషనరీ హిట్స్ సాధించిన సినిమాలు ఆయన ఎక్కువ తీశాడు. 'రోబో' కానీ, 'శివాజీ' కానీ, అంతకుముందు 'ఒకే ఒక్కడు' కానీ, 'అపరిచితుడు' కానీ, ఇలాగ అతని ట్రాక్ రికార్డు అసలు ఇంపెక్కబుల్ ట్రాక్ రికార్డు కాబట్టి దానికి తోడు 'సిద్ధార్థ్' ఇలాగ అందరూ ఉన్నారు కాబట్టి ఈ సినిమా మీద ఆటోమేటిక్గా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. రేపు 12వ తారీఖు విడుదలవుతుంది కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి. కానీ చూసినప్పుడు ఎక్కడో అనిపిస్తోంది, మళ్ళీ కరప్షన్ గురించి ఫైట్ చేస్తున్నారు. అంటే 'భారతీయుడులో' కూడా మనం అదే చూసాము. 'భారతీయుడు 1'లో అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి చాలా తేడా అయితే వచ్చింది కదా అప్పాజీ గారు. కరప్షన్ కూడా అంతే స్థాయిలో పెరిగింది. కొన్ని స్టేట్స్ని కూడా పరిగణన తీసుకుని చేశారు అనేది వినిపిస్తోంది. అయితే అంటే కరప్షన్ అనేది ఎప్పుడు కూడా అంటే అనాదిగా ఉన్న ఇదే, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. పాపులేషన్తో పాటు పెరుగుతూ ఉంది అవినీతి అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ కరప్షన్ అనే దాన్ని సొసైటీ ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు. అంటే ఎవరో ఒక 1000 కోట్లు సంపాదించుకున్నారు ఒక రాజకీయ నాయకుడు అంటే అది పెద్ద న్యూస్ అవ్వడం లేదు ఇప్పుడు. దాన్ని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. మనం ఇప్పుడు మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో చాలా నియోజకవర్గాల్లో మాకు డబ్బులు రాలేదని చెప్పి ఓటర్లు దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం ఇవన్నీ కూడా చూసాం. అంటే ఏంటి, ఇప్పుడు అవినీతి అనేది ఇప్పుడు అది పెద్ద ఇది కాదు, కలిసిపోయింది మనతో పాటు. సంపాదించుకుంటారు, మాకేమి ఇస్తారు అన్న దీంట్లో అయిపోయింది. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న రీసెంట్ గా జరిగిన మన ఎన్నికల్లో మనం చూస్తే 2 పార్టీల నుంచి కూడా జనాలు డబ్బులు తీసుకుంటున్నారు. అంటే ఒకటి తీసుకోకపోతే వాళ్ళు ఏమైనా యాంటీ అవుతారేమో, అగ్నిస్ట్ గా అవుతారేమో అన్న భయంతో కూడా అయ్యి ఉండొచ్చు. ఈ 2 పార్టీల నుంచి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు వేయాల్సిన వాళ్ళకి వేస్తున్నారు, లేకపోతే వేయకుండా ఉంటున్నారు ఎందుకు వచ్చింది అని చెప్పి. అంతే కదా, పర్సెంటేజ్ ఓటింగ్ పర్సెంటేజ్ 60-70 ఇలా మ్యాక్సిమం 80, అంతకుమించి ఉండట్లేదండి. మిగతా 20% ఏంటి, ఓటింగ్కి దూరంగా ఉంటున్నారు. ఈ ఇద్దరు దగ్గర డబ్బులు తీసుకున్నాం కదా, ఎందుకులే ఎవరికి వేయకుండా ఉంటే సరిపోద్ది, ఒకరికి వేసి ఒకరికి వేయకపోకుండా ఉంటే వాళ్ళకి ఏదో అన్యాయం చేసినట్టు అవుతుంది అన్నట్టుగా దూరంగా ఉండిపోవడం కూడా కారణం అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు అవినీతి అనేది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. దాన్ని ఎంత వినోదాత్మకంగా చెప్పారు అంటే ఎమోషనల్గా. ఇప్పుడు అంతకుముందు 'భారతీయుడు' 28 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి 'భారతీయుడు' సినిమా కూడా కేవలం అవినీతి మీద జరిపిన పోరాటం వల్ల దీనివల్ల అది హిట్ అవ్వలేదు. అందులో మంచి మ్యూజికల్ ఇది ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి, మంచి ఇది ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, తర్వాత ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల కేవలం అవినీతి గురించో లేకపోతే ఇంకో దాని గురించో భారతీయుడు 2లో కూడా అవన్నీ చూస్తాం. అదే డౌట్ అనేది వస్తూ ఉంది. సిద్ధార్థ్ మళ్ళీ అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నట్టు, ఫైట్ చేస్తూ ఉన్నట్టు, లేదంటే కొన్ని చూస్తున్నప్పుడు కొన్ని రివ్యూస్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అపరిచితులు ఏదైనా మిక్స్ అవుతుంది అంటే తీసిన మూవీస్ అన్ని మిక్స్ మ్యాచ్ చేసేవన్నా తీసారా అని అనిపిస్తుంది అనుకుండా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే అంటే శంకర్ సినిమాల్లో రైట్ ఫ్రమ్ ఒకే ఒక్కడి దగ్గర నుంచి కూడా ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి కానీ లేకపోతే ఇంకొకటి కానీ వీటి మీద అతను చేస్తూ దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా మంచి బ్యూటిఫుల్గా బ్లెండ్ చేసి తీస్తుంటాడు. దానివల్ల ఆ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి కారణం. కాబట్టి ఈ సినిమాను కూడా అవినీతి అనేది ఒక అవినీతి చుట్టూ తిరిగినప్పటికి కూడా కదా, అందులో ఈ ఎమోషన్స్ ఇవన్నీ చక్కగా అతను డెఫినెట్గా పండించి ఉంటాడు. కాబట్టి మనం శంకర్ నుంచి ఒక మరో మంచి హిట్ని మనం డెఫినెట్గా ఆశించవచ్చు. మనము 'రోబో' చూసుకున్నా, 'రోబో 2' చూసుకున్నా
రెండింటికి తేడా ఉంది. రెండింటికి వచ్చిన హైప్ కూడా తేడాగా ఉంది. ప్రజలు ఇచ్చిన రిజల్ట్ కూడా మనకి తేడాగా ఉంది. అక్కడ కూడా మనకి పర్యావరణం కాపాడాలి, పక్షిరాజా, వాతావరణం ఇట్లా మారిపోతుంది, సెల్ ఫోన్ల వల్ల ఇంత పొల్యూషన్ వస్తా ఉంది, ఇంత సిగ్నల్ వల్ల ఇంత పక్షులని చనిపోతున్నాయి, ఏదో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా భారతీయుడు కరప్షన్ గురించి ఈ విధంగా ఫస్ట్ దానికి ఇచ్చినటువంటి ఆదరణ ప్రజలు ఎందుకని సీక్వెల్ కి ఇవ్వట్లేదా అనే ఒక అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒకప్పుడు అలా ఉండేది. ఇప్పుడు చూస్తే మనం బాహుబలి దగ్గర నుంచి ఆ ట్రెండ్ మారింది. సీక్వెల్స్ కి ఇప్పుడు ఆదరణ అనేది శంకర్ మూవీస్ గురించి మాట్లాడుతూ ఉంటే అవునవునవును. అంటే శంకర్ విషయంలో అది ఒకటే కదా అతను తీసిన సీక్వెల్ అదే. తర్వాత ఇది సీక్వెల్ అనడం కంటే కూడా ఇప్పుడు రోబో 2 ఇందాక మీరు అన్నట్టు పెద్దగా ఇది లేకుండా కాల వ్యవధి ఎక్కువ లేకుండా వచ్చింది. బాహుబలి కూడా జస్ట్ 1 or 2 years వచ్చేసింది. ఇది అలా కాదు కదా, 28 సంవత్సరాలు అయిపోయింది సినిమా విడుదలయ్యి. ఇందులో ఆ కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు కాబట్టి సీక్వెల్ అనుకోవడం తప్ప దానికి దీనికి బహుశా సంబంధం ఉండదు. అంటే ఆ క్యారెక్టర్ ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా, అంటే ఆ అవినీతి పరుడు కొడుకైనా కూడా క్షమించడానికి ఇష్టపడని ఒక నిఖార్సైనటువంటి భారతీయుడు పాత్ర. ఆ పాత్ర ఇది ఉంటుంది తప్ప సీక్వెల్ లాగా ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. అసలు మీకు చూసిన వెంటనే అంటే ట్రైలర్ చూసినట్టు మీకు ఏమనిపించింది? మూవీ ఇట్లా ఉండబోతుందని ఒక అవగాహన ఉంటుంది. అదే అంటే శంకర్ సినిమాల్లో ఉండే ఆ గ్రాండ్ విజువల్స్ కానీ, ఇప్పుడు అందులో కమల్ హాసన్ గెటప్స్ కానీ చాలా కనిపించాయి. అదే ఒక దశావతారం లాగా. అంటే బహుశా అతను అవినీతిపై చేసే పోరాటంలో భాగంగా రకరకాల రూపాల్లో వెళ్ళి దాన్ని అరికట్టే ప్రయత్నం చేయడం అటువంటివి ఉంటాయేమో. కాబట్టి అంటే ట్రైలర్ని బట్టి మనం పూర్తిగా సినిమాని మనం గెస్ చేయలేం, అసెస్ చేయలేం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ కాస్ట్ కూడా ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కానీ, కమల్ హాసన్, సిద్ధార్థ, సముద్రక్ అని ఇలా చాలా పెద్ద, బాబీ సింహ, ఇలా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. వీళ్ళందరి నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో శంకర్ సిద్ధహస్తుడు. అలాగే అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ కాబోతుంది. కాబట్టి డెఫినెట్గా పాజిటివ్గానే రిజల్ట్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మనం ఎక్కడ చూసినా సరే నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా ఎంతో కొంత హింట్ అయితే ఇచ్చే సిద్ధార్థ మాట్లాడుతున్నప్పుడు, ఎస్ నేను ఈ విధంగా ఉంటాను, ఎప్పుడు అంటే మెన్నే కాదు ఉమెన్ కూడా ఫైట్ చేయొచ్చు అని చెప్పి రకుల్ నాతో పాటు కలిసి చేసింది అని చెప్పి ఎంతో కొంత హింట్ ఇచ్చారు. అంటే అవినీతి గురించి పోరాడుతున్నాం ఇట్లా అని చెప్పి మూవీ గురించి కాస్తో కూస్తో బయట పెట్టినటువంటి సందర్భాలు కనిపించాయి. అప్పుడు చూసినప్పుడు అంటే ఆయన చెప్పిన దానికి ట్రైలర్ చూసిన దానికి మనకి సరిపోతుంది. ఇంకేదైనా ఉందా అంటే భారతీయుడిని రమ్మని చెప్పి పిలవడము, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అపరిచితుడు అని చెప్పి. సో దాంట్లో ఒక మెయిల్ చేస్తూ ఉంటాడు విక్రమ్ అపరిచితుడు, దాన్ని పనిష్ చేయడానికి. సో ఇట్లాగే ఏదైనా ఉంటుందా అని కూడా అనిపిస్తుంది. మీరేమంటారు? అవును, అంటే ఇప్పుడు అవినీతి అనేది ఒక అవినీతి అంశం చుట్టూ తిరిగే కదా, దాని చుట్టూరు ఖచ్చితంగా రకరకాల పాత్రలు, రకరకాల సన్నివేశాలు, భావోద్వేగాలు ఇవన్నీ పండించాలి. కాబట్టి ఇన్ని పాత్రలు, ఆ పాత్రల ద్వారా వచ్చే ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. సో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏమీ లేదు. ఆయన ఫస్ట్ మూవీ నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా చేసిన దాంట్లో నేను బ్రహ్మానందం కూడా చెప్తూ కొన్ని మాటలు చెప్తున్నారు. ఒక్క మేకప్ వేసుకోవడానికి 5-6 hours ఆయన కేటాయించి పెయిన్ ఇట్లా టచ్ చేస్తే పెయిన్ వస్తున్నా సరే ఆయన డెడికేషన్ అట్లాంటిది అని. సో ఆ భారతీయుడికి ఈ భారతీయుడికి కొంచెం ఆ మేకప్ లో కూడా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంచుమించు 28 years మూవీ కదా. కొంతమందికి రేస్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే 28 years అయింది, ఇప్పుడు మేము అప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు వచ్చినటువంటి మూవీ ఇప్పుడు మేము 30s లోకి వచ్చున్నాము. సో అప్పటికి ఇప్పటికి భారతీయుడు ఆ విధంగానే ఉన్నాడు, దాన్ని ఎందుకు కొంచెం ఇంకా ఏజ్ రిగింది కాకుండా ఇంకా కొంచెం యంగానే కనిపిస్తున్నారనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. అప్పట్లోనే భారతీయుడు ఓల్డ్ వెర్షన్ అది. అవును, ఓల్డ్ యాంగ్రీ మ్యాన్ అవును, చూపించారు కాబట్టి దాని కంటిన్యూషన్ అన్నమాట. 28 సంవత్సరాల గ్యాప్ అనేది మనం సినిమాటిక్ గా తీసుకోవాలి తప్ప అప్పుడు ఎంత వయసు ఉందో దానికి 28 సంవత్సరాలు కలిపి కమల్ హాసన్ ఉండాలని మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. ఇక కమల్ హాసన్ డెడికేషన్ అది మనం ఇప్పటి నుంచి కాదు, అప్పట్లోనే అతను అపూర్వ సహోదరులు సినిమాలో మరుగుజ్జు అతను ఎంత అద్భుతంగా రక్తి కట్టించాడో మనం చూసాం. అలాగే మన తెలుగులో డి రామానాయుడు ప్రొడ్యూస్ చేసినటువంటి ఇంద్రుడు చంద్రుడు సినిమాలో ఆ మేయర్ క్యారెక్టర్ అతను ఎంత గొప్పగా దాన్ని
పోషించాడో మనం చూసాం. అందులో కూడా అతనేంటి పొట్ట కొంచెం బాణ పొట్ట, కొంచెం ఎత్తుపళ్ళు, వీటన్నిటితో అంటే ఎంత బ్యూటిఫుల్గా అంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు ఈ కమల్ హాసన్ ఇద్దరు ఆ 2 పాత్రలు పోషించింది ఒకలే అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అంత అద్భుతంగా పోషించాడు. కాబట్టి అతను ముందు నుంచి కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ హిస్ కెరీర్ ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో కానీ, ఇలాగా రకరకాల విభిన్నమైనటువంటి పాత్రలు పోషించడానికి ముందుకు రావడంలో కానీ, ఇప్పుడు పుష్పక విమానం అసలు పూర్తిగా డైలాగ్సే లేని సినిమా. కాబట్టి అతను సినిమాకి అతని డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ పెరుగుతూనే ఉంది తప్ప అతను ఎక్కడ ఇన్ని చేశాం కదా అని రిలాక్స్ అవ్వడం కానీ అవి చేయకపోవడం అనేది నిజంగా అది గొప్ప విషయం. స్టిల్ ఇప్పటికీ కూడా అంతే ఎంకగా అంతే డెడికేషన్తో అంటే నిన్న ఈవెంట్ చూసిన తర్వాత మన స్టార్స్ చేసిన కామెంట్స్తో మాట్లాడుకుంటూనే బ్రహ్మానంద ఏజ్ ఎంతో తెలియదు, నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నేను సినిమాలు చూస్తూ పెరిగాను, అప్పటికిప్పటికీ అట్లానే ఉన్నారు, అంతే డెడికేషన్తో వర్క్ చేస్తున్నారని. సో ఇటువంటి యాక్టర్స్ మనకి చాలా రేర్గా కనిపిస్తుంటారు మన సినీ పరిశ్రమలో. అంటే మనం ఈ విక్రమ్ సినిమాకి ముందు మనం చూస్తే కమల్ హాసన్ పని అయిపోయింది, ఇంకా అది ఒక ముగిసిన అధ్యాయం. అంటే కమల్ హాసన్ అనేది గొప్ప నటుడు, బట్ ఇంకా అతని అధ్యాయం ముగిసిపోయింది అన్నట్టుగా అందరూ విమర్శలు చేశారు. కానీ ఒక్కసారి విక్రమ్ సినిమాతో అతను మళ్ళీ పూర్వవైభవం కమల్ హాసన్ అంటే ఏంటి అంటే ఈ తరం చాలామంది కుర్రాళ్ళకి ఎప్పుడో సినిమాలు, ఇప్పుడు మనం చెప్పిన సాగర సంగమం కానీ, స్వాతి ముత్యం, మరో చరిత్ర, ఇంద్రుడు చంద్రుడు, ఇవన్నీ ఎప్పుడో సినిమాలు కదా, 30-40 years బ్యాక్ వచ్చిన సినిమాలు. ఇప్పుడు ఏం రిలేట్ అవుతారు? అటువంటి పరిస్థితుల్లో ఇంకా కమల్ హాసన్ పని అయిపోయింది అన్న స్థాయి నుంచి మళ్ళీ విక్రమ్ సినిమాతో ఒక్కసారి అతను రావడం, తర్వాత మొన్న కల్కిలో కూడా ఒక కీలక పాత్ర పోషించడం, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాలో దీనికి సీక్వెల్. అదే అంటున్నారు, దాని గురించి అడుగుదాం అనుకున్నా. ఇంతకు ముందు భారతీయుడు సీక్వెల్ వస్తుందని ఎవరు అనుకోలేదు. అసలు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ భారతీయుడు అని చెప్పి సీక్వెల్ సిద్ధం చేశారు. ఇప్పుడు మళ్ళీ అతి త్వరలోనే ఐ థింక్ 1 year గ్యాప్ లోనే భారతీయుడు 3 రాబోతోంది అంటున్నారు. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఇప్పటికే చాలా వరకు బయటకు వస్తుంది. సో దాని సీక్వెల్ వస్తుందని అనుకోలేదు. అలా గ్యాప్స్ ముందు మన గ్యాప్ గురించి మాట్లాడదాం సార్. సినిమా తీయడానికి కూడా చాలా ఇయర్స్ పట్టింది. ఈ సినిమా తీయడం కూడా చాలా ఇయర్స్ పట్టింది. మధ్యలో కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం, మధ్యలో కోవిడ్ రావడం. అది మెయిన్ రీజన్ ఏంటంటే కోవిడ్ రావడం వల్ల ఆ గ్యాప్ ఏదైనా కొంచెం కనిపిస్తుంది అనుకోవచ్చు. అంటే ప్రజలు వెయిట్ చేస్తున్న కొద్దీ ఆ వెయిటింగ్ టైం ఏదైనా ఎక్కువ కావడం. ఈ మధ్య కాలంలో వేరే ప్రాజెక్ట్స్ అంగీకరించి శంకర్ దాని కూడా గేమ్ చేంజర్ ఒకటి, వేరే ప్రాజెక్ట్ అంటే ఓన్లీ గేమ్ చేంజర్ మాత్రమే చేస్తున్నాడు. అంటే ఇది యాక్చువల్గా ఇది కోర్టు వరకు వెళ్ళాల్సిన వచ్చింది. కోర్టుకు వెళ్ళి ఈ సినిమా విడుదలైతే కానీ నెక్స్ట్ సినిమా శంకర్ సినిమా విడుదల కానివ్వకూడదు అని చెప్పి కోర్టు డైరెక్షన్ తెచ్చుకుని ఈ సినిమాని మధ్యలో ఇది చేయాల్సి వచ్చిందనమాట. లేకపోతే గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్, దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా షూటింగ్లో ఈయన బిజీగా ఉన్నాడు. ఆ సినిమా ముందు రిలీజ్ అవ్వాలి. ఎప్పుడైతే ఇది చేయాల్సి వచ్చిందో అది వెనక్కి పెట్టి ఇది చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది చేశారు. దీనికి సీక్వెల్ ఇండియన్ 3. ఇప్పుడు కాజల్ యాక్ట్ చేసిన ఇవి ఇందులో ఏమి ఉండవంట, అన్నీ కూడా 3లో ఉంటాయని. ఇండియన్ 3లో ఉంటాయి. చాలా మంది సెలబ్రిటీస్ పెట్టారు కానీ అదే ఓన్లీ కాజల్ క్యారెక్టర్ ఇందులో కాకుండా 3లో వస్తుందని చెప్పి, అంటే అది కూడా అప్పుడే ఇండియా 3 ఉంటుందని చెప్పి ఎక్కువగా ప్రొజెక్ట్ అయింది. కాజల్ దీనికి సంబంధించిన ఈవెంట్కి ఆమె అటెండ్ కాలేదు. ఎందుకంటే ఈ సత్యభామ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆమె నా క్యారెక్టర్ 2లో లేదు 3లో ఉంటుందని చెప్పి, అంటే అంతకుముందు కూడా చూచాయిగా వినిపించి ఉండొచ్చు. అఫీషియల్గా ఇండియన్ 3 వస్తుంది, ఇండియన్ 3లో కాజల్ ఉంటుంది అని చెప్పి. అంటే ఈ మధ్య ఎందుకు కాజల్ పాపం ఆచార్య సినిమాలో కూడా యాక్ట్ చేసింది. అందులో కూడా ఆమె అంటే ఆమె నటించిన సన్నివేశాన్ని తొలగించడం జరిగింది వేరే కారణాల వల్ల. ఇప్పుడు ఇందులో కూడా అంటే తొలగించినట్టు కాదు, ఇది ఈ సన్నివేశాలన్నీ కూడా మనం ఇండియన్ 3లో చూస్తాం అన్నమాట. కానీ అతి తక్కువ గ్యాప్ లోనే, అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే సీక్వెల్ అనేది సాధారణంగా ఒక మూవీ అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది స్టార్ట్ చేస్తారు, అంతే కదా సార్? ఇప్పుడు బాహుబలి చూసాము, ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు షూటింగ్ పరంగా కూడా. అట్లా కాకుండా ఇది షూటింగ్ మొత్తం అయిపోయి దీన్ని 2 parts కింద కట్ చేశారు టైం డ్యూరేషన్ వల్ల అని చెప్పి అంటున్నారు. అంటే ఈ సీక్వెల్స్ గురించి మనం చెప్పాలంటే ఇప్పుడు కల్కి కూడా నెక్స్ట్ సీక్వెల్ ఉంది, పుష్ప సీక్వెల్ రెడీ అవుతుంది. అంటే ఒక బిల్డింగ్తో మనం కంపేర్ చేస్తే సినిమాని, ఫౌండేషన్ వేసిన తర్వాత ఒక ఫస్ట్ ఫ్లోర్
ఫస్ట్ పార్ట్ 1 అనుకుంటే సెకండ్ ఫ్లోర్ సీక్వెల్ లాంటిది. ఏదైతే ఇంకా ఫౌండేషన్ ఇదంతా హడావడి ఉంటుందో అదేం ఉండదు. ఆల్రెడీ ఫౌండేషన్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, దాని మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవడం లాగా. ఇప్పుడు అది బాహుబలి అయినా సరే, పుష్ప అయినా సరే, ఇప్పుడు కల్కి అయినా సరే, ఇదైనా సరే, ఇండియన్ 3 అయినా సరే, ఆల్రెడీ కొన్ని సీన్లు, కొన్ని సెట్టింగ్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ రెడీమేడ్ ఉంటాయి. దీని గురించి ప్రత్యేకించి రీసెర్చ్ చేయడం కానీ లేదంటే డిజైన్ చేయడం కానీ ఏం అవసరం లేదు, ఎక్స్టెండ్ చేయడం అన్నమాట. సో దానివల్ల అందరూ ఎక్కువ మంది ఇప్పుడు అంటే షూటింగ్ పరంగా కూడా ఇది ముందుగానే అయిపోయింది అనేది, సినిమా కంప్లీట్ అయిపోయింది కానీ టైం డ్యూరేషన్ పరంగా దీన్ని మళ్ళీ సీక్వెల్ కింద కట్ చేస్తున్నారు అని అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమాకి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు. జనాల్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిసిటీ పరంగా కూడా అది ప్లస్ అవుద్ది అనమాట. ఇప్పుడు పుష్ప 2కి ఎందుకు అంత క్రేజ్ ఉంది? పుష్ప 1 అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కూడా నార్త్ ఇండియాలో బాగా ఆడడం వల్ల పుష్ప 2కి అక్కడ క్రేజ్ వచ్చింది. బాహుబలి కూడా అంతే కదా. అంటే పార్ట్ 1 కనుక హిట్ అవ్వకపోతే ఇంకా పార్ట్ 2 అనేది చెప్పలేం మనం. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 అన్నారు, రణవీర్ కపూర్, ఆలియా భట్ వీళ్ళు యాక్ట్ చేసిన సినిమా. ఎప్పుడైతే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో వెనకబడిందో ఇప్పుడు పార్ట్ 2 ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఇండియన్ 3 కూడా ఇండియన్ 2 సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా ఉదాహరణకి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇండియన్ 3కి క్రేజ్ ఎక్కడ ఉంటుంది కదా. అవును, కానీ ముందుగానే ఒకవేళ అట్లా అనుకుంటే మన షూటింగ్ అనేది కాస్త అటు ఇటు చేసుకునే అవకాశాలు ఉంటాయి, కానీ ముందే షూటింగ్ అయిపోవడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ సినిమా ఇండియన్ 2 అనే సినిమా కూడా 3 hours డ్యూరేషన్. మనం సెన్సార్ ఇది చూస్తే 3 hours డ్యూరేషన్ ఉంది. మరి ఇండియన్ 3 ఉన్నప్పుడు దీన్ని 3 hours అంటే ఎంత కమల్ హాసన్ ఉన్నా చాలా మంది స్టార్స్ ఉన్నా కూడా 3 hours చూడడం అనేది ఇప్పుడు మనకి 2 గంటలు 2:20 నిమిషాలు 2:30 నిమిషాలు సినిమా చూడడానికి మనకి అలవాటు అయిపోయి మైండ్ సెట్ 3 గంటలు అంటే ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప 3 hours వాళ్ళని ప్రేక్షకుల్ని ఇది చేయడం అన్నది చాలా కష్టం. మరి 3 ఉంది కాబట్టి ఇది యాక్చువల్గా ఇది 2.5 hours లోనో దాంట్లోనూ ఒక ముగించి ఉండాల్సింది. మరి అంత పెద్ద కథగా చెప్పాల్సి వచ్చిందేమో మనం చూడాలి. ఇంకేమనిపిస్తుంది అనుకోవచ్చు, ఈ సినిమాలో యాక్టర్స్ గురించి మాట్లాడాము. సాధారణంగానే శంకర్ మూవీ అంటే మనకి ఆ గ్రాఫిక్స్ అవంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి, ఇక్కడ కూడా కనిపిస్తోంది. కానీ అనుకున్నంత స్థాయిలో లేదు. మేము అంటే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో లాంగ్ గ్యాప్ రావడం, ఒకటి 6 years 5 years కోవిడ్ టైంలో కాస్త ఆగడము, వేరే ప్రాజెక్ట్స్ అవి ఇవి, ఈ లాంగ్ గ్యాప్ లో ఊహించుకున్న దానికి మాకు ట్రైలర్ లో చూపిస్తున్న దానికి ఎక్కడో మేము కొంచెం మిస్ అవుతున్నాం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే ఒక్కొక్కసారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతే కూడా మిస్ఫైర్ అవుతుంటుంది. విపరీతమైన అంచనాలతోటి మనం వెళ్తే వాళ్ళు ఎంత గొప్పగా దాన్ని చూపించినా కూడా మనం కన్విన్స్ కావం. ఇప్పుడు ఉదాహరణ విక్రమ్ సినిమా ఉంది, ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? విక్రమ్ సినిమా వచ్చేటప్పుడు కమల్ హాసన్ ఇంకో సినిమా వస్తుంది కమల్ హాసన్ది అన్నట్టు ప్రొజెక్ట్ అయింది తప్ప దానికి నామినల్గా బిజినెస్ అది అయింది, దానికి 4-5 రెట్లు ప్రాఫిట్స్ వచ్చినాయి. ఇప్పుడు కల్కి సినిమా కూడా ముందు అనుకున్నంత బజ్ రాలేదన్నారు వాళ్ళు, కూడా కావాలని దానికి ఎక్కువ హైప్ క్రియేట్ చేయలేదు. ఈవెన్ దానికి బెనిఫిట్ షోలు అవి కూడా వేయలేదు. ఎందుకంటే ఎక్కువ రేటు 1000-2000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్కి వెళ్ళి వాళ్ళకి నచ్చక వాళ్ళు బ్యాడ్ ప్రాపగాండా చేసి, సో ఇప్పుడు హైప్ క్రియేట్ చేయడం కూడా కొంత నెగిటివ్ అవుతుంది. ఒక్కొక్కసారి డెఫినెట్గా అంతే అవుద్ది కదా. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా ఉంది, జస్ట్ క్షణాల్లో స్ప్రెడ్ అయిపోద్ది. సినిమా బాగున్నా బాగుండకపోయినా సో బాగుంటే అది మొదటి ఆట చూసిన ఆడియన్స్ అందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్లు అయిపోతారు కదా. ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్లో ట్విట్టర్లో అక్కడ ఇక్కడ విపరీతంగా ప్రమోట్ చేస్తారు. అట్ ది సేమ్ టైం బాగుండకపోయినా కూడా అంతే స్థాయిలో విరిచిపడిపోతారు. అబ్బా శంకర్ డిసప్పాయింట్ చేశాడు, అది ఇది. కాబట్టి కూడా వాళ్ళు వ్యూహాత్మకంగా కూడా మరీ ఎక్కువ హైప్ రాకుండా, ఇప్పుడు ఉదాహరణకి కల్కి సినిమాలో కమల్ హాసన్ యాక్ట్ చేశాడు కాబట్టి ప్రభాస్ని ఇన్వైట్ చేయొచ్చు. శంకర్ నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్లో రామ్ చరణ్ కూడా రిలీజ్ ఈవెంట్కి ఇన్వైట్ చేసి ఉండొచ్చు. కానీ అటు రామ్ చరణ్ ఇన్వైట్ చేయలేదు, ప్రభాస్ని ఎవరిని ఇన్వైట్ చేయకుండా ఓన్లీ టీం మాత్రమే.
శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ్ వీళ్ళు మాత్రమే ఉన్నారు తప్ప ఎవరిని అంటే ఇప్పుడు శంకర్ పిలిస్తే మన ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా చేస్తారు కదా, వస్తారు కదా. ఇప్పుడు రైట్ ఫ్రమ్ స్టార్స్ చిరంజీవి దగ్గర నుంచి ఎవరైనా సరే వస్తారా హ్యాపీగా. కానీ ఎందుకు వాళ్ళు ఆ ప్రయత్నం చేసి ఉండకపోయి ఉండొచ్చు అంటే ఎక్కువ హైప్ ఎందుకులే తీసుకురావడం దీనికి మరి అని ఆలోచించి ఉండొచ్చు. కాబట్టి మనం ఇంకా 12వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాలి మూవీ ఎట్లా ఉంటుంది అనేది. ఇంకొకటి ఏంటంటే సార్, సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది వరకు ఏదో ఒకరిద్దరు ఉండేవారు ఫిల్మ్ రివ్యూస్ ఇవ్వడానికి, లేదంటే బాగుంది బాగాలేదని చెప్పి రేటింగ్ ఇవ్వడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండేది. సమ్ ఇద్దరు ముగ్గురు ఇలాగ ఏదైనా చెప్పేవారు వాస్తవాలను వాస్తవంగా. దాని మీద మూవీకి వ్యూవర్స్ కూడా కొంచెం అవగాహన ఉండేది, ప్రేక్షకులకి వెళ్ళాలా వద్దా ఏంటని. ఈ మధ్య కాలంలో కోకలలుగా పుట్టుకొచ్చేస్తున్నారు, పుట్టగొడుగుల్లాగా. ఎవరికి వాళ్ళే రివ్యూ ఇవ్వడం, ఎవరికి వాళ్ళే రేటింగ్ ఇచ్చేయడం. దీంట్లో కూడా మళ్ళీ కొన్ని పార్టీ అంటే నేను పొలిటికల్ పార్టీస్ అనట్లేదు, కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదంటే ఈ స్టార్ సంబంధించి ఇట్లా నెగిటివ్ ఇట్లా జరుగుతోంది. అసలు ఈ రివ్యూస్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇంకా అది వాక్ స్వాతంత్రానికి సంబంధించిన అంశం. అది ఏం చేస్తున్నారు అంటే మైకులు కనబడేసరికి ప్రచారం కోసం కూడా టీవీ రేపు పొద్దున్న యూట్యూబ్లో వాటిలో కనిపించాలన్న దీంతో కొంతమంది ముందుగానే ప్రిపేర్ అయిపోయి ఏమని మాట్లాడాలి ఆ ప్రాసలతో కూడా దాన్ని అన్ని ప్రిపేర్ అయిపోయి వచ్చి నానా హంగామా చేస్తున్నారు. అది ఆటోమేటిక్గా కొంత అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా చాలా అంటే బిట్వీన్ ది లైన్స్ అంటారు కదా, అలాగా సూపర్ డూపర్ ఉంది సినిమా ఆహా ఓహో అన్నా కూడా నమ్మడం లేదు. 2-3 చోట్ల చూసి ఇప్పుడు రివ్యూస్ కూడా ఏదో ఒక వెబ్సైట్ రాసిన రివ్యూని ఫాలో అవ్వడం లేదు. ఒక 4-5 వెబ్సైట్లు చూసి సోషల్ మీడియాలో కొంత దాని గురించి ఇది చేసి బాగుందా లేదనే దాని మీద అభిప్రాయం రావడానికి కొంత కసరత్తు చేయాల్సి వస్తుంది. దాన్ని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ప్రచారాన్ని కోరుకొని కెమెరాల ముందుకు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడుతుంటారు. అది జెన్యూనా లేకపోతే ఆర్టిఫిషియల్ అన్న తెలియదు. లేకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది సినిమా యూనిట్ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. వాళ్ళే ఒక 10 మందిని పంపించి సినిమా గురించి పబ్లిక్ టాక్. అసలు ఇంకా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, కొన్నిటికి పబ్లిక్ టాక్ అనేది ముందు ఏయో సినిమాలకి మాట్లాడినవి తీసుకొచ్చి కట్ చేసి వదిలేస్తున్నారు. నాకు ప్రాక్టికల్గా నేను ఒక సినిమా రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఆ రోజు లేట్ అయింది, మార్నింగ్ షోస్ పడలేదు, కట్ చేస్తే నాకే ఒక అతను పబ్లిక్ టాక్ పంపించాడు 12ంటికి, సినిమా అప్పుడు రిలీజ్ అవ్వలేదు. అలాగే ఉన్నాయి. అందువల్ల జనాలు కూడా ఈ పబ్లిక్ టాక్ ని నమ్మడం మానేశారు. అలా అంటే ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళు ఒక సినిమాకి, ఇప్పుడు 500 కోట్లు 600 కోట్లు అనేది ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమాకి మినిమం బడ్జెట్ అయిపోయింది. కాబట్టి ఒక 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టలేరా సినిమా బాగుందని చెప్పి, అద్భుతంగా ఉందని చెప్పి ఒక 100 మందితోటో 500 మందితో చెప్పించడం ఎంత. ఈ మధ్య ఇది కూడా చూస్తున్నాం కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా చేస్తున్నారు. అయినా సరే మీరు బాగాలేని సినిమాని మీరు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టండి, లేకపోతే ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని రంగంలోకి దింపండి, ఏమి చేయలేరు. కొంచెం పర్వాలేదు అనుకు బాగానే ఉంది అబోవ్ యావరేజ్ అన్న సినిమాని మీరు హిట్ రేంజ్కి తీసుకెళ్ళగలరేమో తప్ప బాగాలేదు ఫ్లాప్ డిజాస్టర్ అన్న సినిమాని ఏమీ చేయలేరు. ఎన్ని రకాలుగా ఎంత సోషల్ మీడియా స్టార్ హీరోస్కే ఆ మూవీస్కే మనం చూస్తూ ఉన్నాం పల్టీ కొట్టడం. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఒక మేనరిజం ఉంటుంది, లేదంటే ఈ విధంగా ఉంటుంది. అట్లా చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ సినిమాలు కూడా ఒక సందర్భంలో నాగార్జున ఒక కామెంట్ చేస్తున్నారు, మేము ఎన్ని పెట్టి చేస్తాము, ఒకసారి చూడగానే మేము ఎంత ఈగర్గా వెయిట్ చేస్తాం, ఫస్ట్ షో చూసిన వ్యూవర్స్ ఎట్లా ఉంటారు, ప్రేక్షకులు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్ అని. బాగాలేదనగానే ఓకే నెక్స్ట్ మూవీ బాగా చేద్దాం అనే ఒక ఒపీనియన్తో ఉంటాము అని. సో యాక్టర్స్ కి ఆ స్పాంటేనియస్ ఉంటుంది. ప్రతి మూవీ క్లిక్ కావాలని చూస్తారు, హిట్ అవ్వాలని చూస్తారు. కానీ ఆడియన్స్ వేలో అది ఎట్లా ఉంటుంది అనేది పసిగట్టడం. ఇంకొకటి ఏంటంటే ఒక సినిమా ఒక 1000 మంది చూస్తే 1000 మందికి నచ్చాలని లేదు కదా. అవును, ఒక్కొక్కరి అభిప్రాయం ఒకరికి ఒకలా ఉంటుంది. ఇప్పుడు మన బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉదాహరణకి బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్లాప్ టాక్ వచ్చింది. ఏదైతే ప్రభాస్ అందులో శివలింగాన్ని భుజం మీద మూసే ఇది ఉంటుందో, ఆ శివలింగం ప్లేస్ లో జండు బాము అమృతాంజన్ పెట్టి ట్రోల్ చేశారు. అంటే జడ్జిమెంట్ అలా ఉంటుంది. ఇప్పుడు పోకిరి సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ఓకే యావరేజ్ అన్నారు, మరి అది ఇండస్ట్రీ హిట్ అయింది. కాబట్టి ఎవరు జడ్జ్ చేయలేరు. అంటే బాగున్న సినిమాని బాగాలేదని చెప్పి ప్రచారం చేసినా కూడా, తెలియని హీరోస్ చేసిన మూవీస్ కూడా
ఈ మధ్య కొన్ని బలగం కావచ్చు, నంది అవార్డ్స్ గెలుచుకొని ఇవన్నీ చూస్తున్నాం. ఒకవేళ నచ్చితే ప్రజలు అంతే స్థాయిలో ఆదరిస్తారు. అది చిన్న బడ్జెట్, చిన్న హీరో, మౌత్ టాక్ని మించింది ఏం లేదు. బాగున్న సినిమాని కిల్ చేయలేరు, బాగాలేని సినిమాని ప్రమోట్ చేయలేరు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు కొన్ని హాట్ కామెంట్ చేస్తుంటారు సిద్ధార్థ్. సాధారణంగా ఈ మూవీలో కూడా ఆ విధమైన వైఖరే. అందుకే ఒక రాష్ట్రానికి సంబంధించి వెళ్ళినప్పుడు కూడా ఆయనకి ఏ విధమైన వార్నింగ్స్ వచ్చాయి, లేదంటే అక్కడి నుంచి పంపించడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే మన దగ్గరికి వచ్చేటప్పటికి మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేసి మాకు పంపించారు. ఎస్, ఎందుకంటే చాప కింద నీరులా విస్తరిస్తున్నటువంటి డ్రగ్స్ ని రూపుమాపినప్పుడే మన రాష్ట్రం అనేది ఈ అఘాయిత్యాల పాలు కాకుండా ఉంటాం అనేది మెయిన్ కాన్సెప్ట్ కింద ముందుకెళ్తుంది కొత్త సర్కార్. పాత సర్కార్ చేయలేదని కాదు, ఇది ఒక రూల్ అనేది పాస్ చేశాను, నేను జీవో జారీ చేస్తాను, ఒక రూల్ పాస్ చేద్దాము, పెద్ద హీరోలు వచ్చి మా టికెట్లను పెంచండి లేకపోతే షోస్ పెంచండి అని చెప్పినప్పుడు వాళ్ళలో మెయిన్ హీరోస్ లేదంటే క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఒక వీడియో చేయాలి సోషల్ అవేర్నెస్ గురించి అని చెప్పారు. దాని గురించి మీడియా ముందు అడిగినప్పుడు ఒక కామెంట్ అయితే చేశారు సిద్ధార్థ్. నేను ఈ విధంగా అప్పట్లోనే చేస్తున్నాను, నా పేరు సిద్ధార్థ్ అండి, ఇట్లా 20 years నుంచి నేను యాక్టర్ని తెలుగు సినీ పరిశ్రమలో అని చెప్పి ఆయన ఏదైతే అప్పట్లో ఒక అంశం గురించి ప్రమోట్ చేస్తున్నారో సమ్ ఎక్స్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు కాబట్టి దాని గురించి మాట్లాడుతూ ఇంకా ఆయన అక్కడితో ఈ అంశాన్ని మేము చేయాలనుకుంటే చేస్తాము, సీఎం చెప్పారు, ఇట్లాగా ఒక ఇంత అది మీరు చూసే ఉంటారా బయట అనేది వెటకారమా లేదంటే ఏ విధంగా దీని గురించి రకుల్ కానీ కమల్ హాసన్ సార్ కానీ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు అని చెప్పి ఆయన కట్ చేసేసారు. సో ఏ విధంగా చూడొచ్చు అంటే ప్రతి విషయంలోనే ఒక కాంట్రవర్సీ కావాలని చెప్పి కోరుకుంటారు సిద్ధార్థ్, లేదా అనుకోకుండానే అట్లా అనేస్తారా అనేది? అంటే ఇది మొదటిసారి కాదు, అంతకుముందు కూడా సిద్ధార్థ్ ఇలాగా మన తెలుగు మీడియాతో కొంత ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం, తర్వాత సారీ చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని మీద కూడా అతను ఆల్రెడీ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్టు సారీ చెప్పినట్టుగా నాకు తెలిసింది. ఒకటి ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించి అంటే టికెట్ రేట్లు పెంచాలని మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఇలా వీడియోలు చేయాలనడం అన్నది దాంతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఒకటి, ఎందుకంటే ఒక పై స్థాయిలో ఒక కమిషనరు లేదంటే ఒక డీజీపీ స్థాయిలో ఒక హీరోని మీరు ఇలాగ వీడియో చేయండి అంటే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. అంటే దాన్ని మనం తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఒక సినిమాకి రేట్లు పెంచమని మా దగ్గరికి వచ్చినప్పుడు లేదంటే ఈవెంట్ చేసుకుంటా, ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే సినిమా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి వచ్చినప్పుడే కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ఇలా హీరోలు కంపల్సరీ ఇది చేయాలి. దీంతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. మామూలుగా ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక డీజీపీ కమిషనర్ ఈ స్థాయిలో డౌట్ ఏంటంటే సార్, సాధారణంగా యూత్ అనే వాళ్ళే దీనికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. మనం చూస్తూ ఉంటాం ఈ హెయిర్ కట్ కానీ డ్రెస్ సెన్స్ కానీ మా హీరో చేశారు, అవునవును అనుకరణ అనేది. అవును. సో అటువంటి వాళ్ళు చెప్తూ ఉంటే ఓకే మన హీరో చెప్పాడు కదా లేదంటే మా స్టార్ చెప్పారు కదా అని ఎంతో కొంత యూత్ లో ఆ మార్పు వస్తే గనక ఎంత పేరెంట్స్ గైడ్ లైన్స్ చేసినా లేదంటే టీచర్స్ స్కూల్లో కావచ్చు కాలేజ్లో కావచ్చు చెప్తూ ఉన్నా, గవర్నమెంట్ ఎన్నో యాడ్స్ చేస్తూ ఉన్నా, ఎంతో చెప్పినప్పటికీ ఆ హీరోస్ ఆ సెలబ్రిటీస్ కున్నటువంటి క్రేజే వేరు కదా. సో అవునవును, అంటే ఇక్కడ నేను ఫస్ట్ సిద్ధార్థ వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అది మనం ఖండించాలి. ఆ విధంగా అతను మాట్లాడి ఉండకూడదు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి డ్రగ్స్ అవేర్నెస్కి సంబంధించి ఒక ర్యాలీ తీస్తున్నారు, అందులో సీఎం గారు లేదంటే డిప్యూటీ సీఎం వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందిని హీరోని ఇన్వైట్ చేస్తారా? ఖచ్చితంగా వస్తారు. దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. ఇప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు లేకపోతే టికెట్ రేట్లు పెంచమని అడగడానికి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది చెయ్యండి, అలా ఎందుకు మామూలుగా మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఒక ర్యాలీయో లేకపోతే ఇంకోటో ఏదైనా చేయండి, ఒక అద్భుతమైనటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ లాంటిదో ఒక యాడ్ ఫిల్మ్ లాంటిదో చేసి వాళ్ళని కూడా యాక్ట్ చేయమని చెప్పండి. ఆటోమేటిక్గా వాళ్ళు చాలా హ్యాపీగా వాళ్ళు దే విల్ కమ్ ఫార్వర్డ్ టు పార్టిసిపేట్ కదా. అయితే అలా అని ఇలా అడగడాన్ని కూడా మనం తప్పు పట్టలేము, కానీ దీనికి ముడిపెట్టాల్సిన అవసరం ఏముంది అనిపిస్తుంది, అంతే కదా. ఇంకొకటి ఏంటంటే భారతీయుడి సినిమాకి నాకు తెలిసి టికెట్ రేట్లు ఇప్పుడు మీరే అన్నారు దీనికి ఎందుకు అంత బజ్ రాలేదని చెప్పి, ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు దీనికి అంత పెద్ద బజ్ రాలేదు. అటువంటిది నాకు ఉన్న సమాచారం మేరకు ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచమని ఎవరు అడగలేదు.
అక్కడ కండిషన్ ఏంటి, ఆయన చెప్పింది ఏంటి, ఎవరైనా టికెట్ రేట్లు పెంచమని అడగడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక బయట నిజానికి ఒక కమల్ హాసన్ ఇటువంటి వాళ్ళు శంకర్ వీళ్ళు బయట్స్ ఇస్తే దాని ఇంపాక్ట్ మీరు అన్నట్టు చాలా ఉంటుంది. పైగా ముఖ్యంగా ఇప్పుడు ఈ భారతీయుడు 2 లాంటి సినిమాలు ఒక ఏదైతే సమాజంలో ఉన్న రుగ్మతల్ని ఇది చేయడానికి నిర్మూలించడానికి తీసిన సినిమాలు లో నటించిన వాళ్ళు ఆటోమేటిక్ ముందుకు వస్తారు కదా. డ్రగ్స్ అవేర్నెస్ కానీ లేదంటే సైబర్ క్రైమ్ గురించి కానీ చెప్పమంటే డెఫినెట్గా చెప్తారు. ఈ సిద్ధార్థ వ్యవహరించిన తీరు 100% అది మనం సమర్థించలేము. దానికి ఆల్రెడీ అతను సారీ చెప్పాడు. ఈ ఖచ్చితంగా సినిమా రేట్లు పెంచమని వచ్చిన వాళ్ళతోటి మాత్రమే ఎందుకు చేయించాలి? ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు ఉన్నాడు, మహేష్ బాబు సినిమా ఒక 3 సంవత్సరాల వరకు రాలేదనుకోండి, అంటే మహేష్ బాబుని మీరు ఇన్వాల్వ్ చేయరా? మహేష్ బాబుని అడిగితే వస్తాడు కదా. రాజమౌళి సినిమా నెక్స్ట్ 2 years వస్తుందో 3 years వచ్చారు కదా. ఎవరు చెప్పకుండానే ఆయన వంతు బాధ్యతగా ఆయన నిర్వర్తించున్నారు కదా. అట్లాగే చేయాలని చెప్పి కోరుకుందాం. అయితే సార్ భారతీయుడికి భారతీయ 2కి సేమ్ మాన్యం మనకు కనిపించింది. ఆ భారతీయుడు అనగానే ఇట్లా పెట్టి ఇట్లాగా సేమ్ మనకి దీంట్లో కనిపించింది. సో అక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ ఇంకాస్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఏదైనా మీకు కనిపించిందా ఈ ట్రైలర్ లో చూస్తే? ఉంటుంది. అంటే ఒక 28 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ ఇంత ఇది లేదు. అప్పుడే ఆయన దాన్ని అద్భుతంగా మేకప్ పరంగా కానీ గ్రాఫిక్స్ పరంగా కానీ ఇవన్నీ వాడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంకా అద్భుతంగా అంటే ఈ భారతీయుడి కంటే ముందు కూడా ఈ జెంటిల్మ్యాన్ ఆ సినిమాల్లో అతను గ్రాఫిక్స్ని చాలా అద్భుతంగా వినియోగించుకోవడం మనం చూసాం. శంకర్ ఈ పాన్ ఇండియా సినిమాలు అంతకుముందే ఇప్పుడు అనుకుంటున్న పాన్ ఇండియా సినిమాలు అప్పట్లోనే తీసాడు అతను కదా. కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా టెక్నాలజీని ఇంకా ఎక్కువ వినియోగించుకొని జనాలని మెస్మరైజ్ చేయడానికి అతను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఓకే, ఫైనల్గా వ్యూవర్స్కి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? సినిమా రివ్యూస్ లేదంటే క్రిటిక్స్ కొంతమంది విశ్లేషిస్తారు, దాంట్లో పాజిటివ్స్ మైనస్ ప్లస్ చెప్తారు, మైనస్ చెప్తారు. ప్రేక్షకులు ఏం చూసుకొని మూవీకి వెళ్ళాలని చెప్తారు మీరు యాజ్ ఎ క్రిటిక్ గా? అంటే అవును, అంటే ఇప్పుడు అసలు ఇందులో ఈ కమల్ హాసన్, సిద్ధార్థ, విజయ్ వీళ్ళెవ్వరూ లేకపోయినా కూడా ఓన్లీ శంకర్ అంటే సినిమాలు చూడడానికి వెళ్ళే ఆడియన్స్ ఉంటారు. శంకర్ సినిమాలో అతనికి ఉండే ఫాలోయింగ్, దానికి తోడు కమల్ హాసన్ ఉన్నాడు, దానికి తోడు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అది కూడా అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, బాధ్యతగా ఫీల్ అయ్యే భారతీయులందరూ కూడా చూసి తీరాల్సిన సినిమా అని చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అంటే కేవలం ఫైట్స్ సాంగ్స్ అలా కాకుండా ఒక సినిమా ద్వారా ఎంతో కొంత చైతన్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందులో మనం కూడా భాగం అవ్వాలని చాలామంది కోరుకుంటారు, ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా మొదటి 3-4 రోజులు చూసే వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఫ్యాన్సే ఉంటారు. కమల్ హాసన్ ఫ్యాన్స్, శంకర్ ఫ్యాన్స్, లేదంటే అనిరుద్ధ్ ఫ్యాన్స్, రకుల్ ఫ్యాన్స్ ఇలాగా. కాబట్టి అందులోనూ విక్రమ్, కల్కి తర్వాత కమల్ హాసన్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా అతను ఒక హ్యాట్రిక్ కొడతాడనే అంచనాల మధ్య ఆ సినిమా వస్తుంది. విజయం సాధించడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఓకే ఓకే సార్, మరి చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ట్రైలర్ చూసి మనం మీరు చెప్పిన విధంగా ఏది పూర్తి స్థాయిలో ఎస్టిమేషన్ వేయలేము ఎట్లా ఉంటుంది అనేది. కొన్ని రోజుల్లోనే అది రిలీజ్ కూడా ఉంది కాబట్టి సినిమాలో ఉన్న బెస్ట్ మూమెంట్స్ తీసుకొచ్చి ట్రైలర్ చేస్తాం. జనరల్గా ట్రైలర్ అద్భుతంగా ఉండి సినిమాలో డిజాస్టర్ అవడం మనం చాలా చూసాం. కాబట్టి ట్రైలర్ను బట్టి మనం సినిమాని జడ్జ్ చేయలేం. సో వెయిట్ చేద్దాం సార్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.